హాయ్ అండి. వర్మ రోజు రోజుకి రెచ్చిపోతున్నాడు అనుకుంటారు ఒక రకంగా చెప్పాలంటే. రెచ్చిపోవడం అని కాదు, కౌంటర్ ఇచ్చాడు అనుకోవచ్చు. తెలుగుదేశం తరపున యాక్చువల్‌గా తెలుగుదేశం మెయిన్ కోర్ వర్గం ఏదైతే ఉందో వాళ్ళే సైలెంట్‌గా ఉన్నారు. ఏదైతే పవన్ కళ్యాణ్ 40 సంవత్సరాల టీడీపీని మేమే నిలబెట్టామని చెప్పుకొచ్చాడు జనసేన ఆవిర్భావ సందర్భంగా. దాన్నైతే చాలామంది ఎవరు వ్యతిరేకించలేదు. ఒకళ్ళిద్దరు తప్ప వ్యతిరేకించలేదు. కానీ ఈరోజు చాలా జరిగిపోయి ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయింది. గడిచిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్ సైలెంట్‌గా ఉన్నారు. దాని గురించి ఎక్కడ కూడా స్పందించలేదు. కానీ ఇప్పుడు వర్మ ఏదైతే సీటు త్యాగం చేశాడో పవన్ కళ్యాణ్ కోసం, అతనైతే ఇప్పుడైతే మన ఎమ్మెల్సీ నాగబాబు వెళ్ళినప్పుడు కావచ్చు, లేకుంటే ఇప్పుడు రీసెంట్‌గా ఒక ఏదో ప్రజా దర్బార్ అనే ఒక మీటింగ్‌లో కావచ్చు, అందరూ తెలిసిందే నెక్స్ట్ లోకేషే ఈ పార్టీ నడపబోతున్నాడు. నెక్స్ట్ సీఎం టీడీపీ తరపున సీఎంగా ఎవరైనా క్యాండిడేట్ ఉన్నారంటే లోకేష్ తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరు. ఈయన మళ్ళీ రెచ్చగొట్టే విధంగా అయితే చెప్తా ఉన్నాడు. ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు అన్నాడు 40 ఏళ్ళ టీడీపీని మేము నిలబెట్టాము అని చెప్పుకొచ్చాడు. దానికి కౌంటర్గా అయితే వర్మ అయితే ఈరోజు నిన్న జరిగిన మీటింగ్లో ఏమన్నాడంటే, ఏదైతే కొంచెం అంటే కొంచెం ఒడిదుడుకులుగా కొంచెం వెళ్తున్న పార్టీని ప్రజాగలంతో ముందుకు తీసుకొచ్చి యువగలంతో ఊపి తీసుకొచ్చాడు. యువగలంతోనే పార్టీ గెలిచిందని అయితే ఆయన చెప్పుకొచ్చారండి. అంటే ఏం లేదు, ఏదైతే పవన్ కళ్యాణ్ అన్న మాటకి ఇది కౌంటర్ అనమాట. యువగలం ద్వారా జనాల్లోకి లోకేష్ వెళ్ళడంతోనే మేము విజయం సాధించామని అయితే ఆయన అయితే చెప్పుకొచ్చారు. అదే అన్నమాట మెయిన్. అలానే 2000 ఏదైతే విజన్ 2047 ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు కళ నెరవేరాలంటే లోకేష్ గారు తొందరగా పార్టీ పగ్గాలు చేపట్టాలనేది ఆయన ఆకాంక్షించారు. అలానే ఆయనే పార్టీ నడపాలని అయితే ఆకాంక్షించారు. ఈ రకంగా చెప్పాలంటే ఇదొక అప్పుడేమవుద్ది, లోకేష్ సీఎం అవుతాడు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉంటాడు. కాబట్టి చూడాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కన్నా సీనియర్ నాయకుడు అయినప్పటికీ కానీ చిన్న వయసులో ఉన్నాడు కదా. యాక్చువల్గా మరి చిన్నోడిని పెద్దోడిని చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి ఇస్తానంటేనే గోలగోల చేశారు జనసేన కార్యకర్తలు కావచ్చు, కొంతమంది నాయకులు కావచ్చు. లోకేష్ని సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ని ఏం చేస్తారని అడిగినప్పుడు, లేకుంటే లోకేష్ని ఉప ముఖ్యమంత్రి చేయమన్నారు, అంటే డిప్యూటీ సీఎం చేయమన్నారు, అంటే పవన్ కళ్యాణ్తో సమానంగా. అప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం చేయండి అని అయితే అప్పుడైతే కొంచెం దుమారం లేగింది కదా. ఆ రకంగా అయితే రోజు రోజుకైతే ఇలా ఏదో ఒక కాంట్రవర్సీ అయితే నడుస్తూనే ఉంది. టీడీపీకి జనసేనకి మధ్య చిన్న వార్ లాంటిది. ఒకళ్ళిద్దరే, ఈ వర్మ అనే అతని వ్యక్తి ఎక్కువ ఇలాంటి అంటే కాంట్రవర్సీస్ అలాంటి ఇష్యూల పైన అయితే ఎక్కువ చర్చలు చెప్తూ ఉన్నాడు, ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు. తెలిసిందే తనకి బాధ ఉంటుంది. యాక్చువల్గా పిఠాపురం సీట్ అతనికి ప్రకటించి లాస్ట్ మినిట్లో పవన్ కళ్యాణ్కి త్యాగం ఇచ్చేయడం కావచ్చు, టీడీపీ తరపున ఇచ్చేయడం కావచ్చు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పారేమో. ఆ తర్వాత రీసెంట్ జరిగిన కొన్ని ఎమ్మెల్సీ సంబంధించి 7-8 జరిగినాయి కదా, వాటిలో ఒకటొక సీటు కూడా అతనికి ప్రకటించకపోవచ్చు. ఆ అసంతృప్తి అయితే ఉంది. ఆ అసంతృప్తిని ఇప్పుడు ఏంటంటే అసంతృప్తి ఉండి బయటికి వెళ్ళిపోదామంటే, ఎందుకంటే అక్కడ వైసీపీ ఏమి చాలా దారుణంగా ఉంది. ఏదేదో పార్టీ కూలిపోద్ది, లేకుంటే మంచి నాయకులు వెళ్ళిపోతే ఇబ్బంది కలిగింది. ఎందుకంటే 4 సంవత్సరాల టైం ఉంది. ఎందుకంటే పార్టీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడిప్పుడే పడిపోయే పార్టీ కూడా కాదు. ఎందుకంటే అన్ని సీట్లు వచ్చిన తర్వాత పార్టీ కొలాప్స్ కావడం అంత ఈజీ కాదు కదా. కాబట్టి స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి ఈ టైంలో ఏ నాయకుడు కూడా అంత ధైర్యం చేయలేడు. అందుకే వర్మ వేరే ఎత్తు కూడా వేశారు. చంద్రబాబు నాయుడిని, లోకేష్ని మెప్పించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళని ఖుషి చేయడానికి. అలానే జన సైనికులను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం మరి ఇది ఎంతవరకు కొనసాగుతుందో. పవన్ కళ్యాణ్ అయితే ఇప్పటివరకు నోరు ఇప్పలేదు. ఈ మామూలుగా ఎవరైతే వీళ్ళు ఉన్నారో, ఎవరు నాగబాబు లాంటి వాళ్ళు, మన మన ఇంతకుముందు ఉన్నాడు కదా మనోహర్ లాంటి వాళ్ళు, వీళ్ళు తప్ప పెద్దగా పవన్ కళ్యాణ్ స్పందించలేదు. మరి పవన్ కళ్యాణ్ స్పందిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతానికి అయితే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉన్నారు. మౌనాన్ని పెడతారో లేదో చూద్దాం. ఈయన వేసే ఎత్తులకి ఏదైతే వర్మ చిన్న చిన్న కుయుక్తులు పడుతున్నాడు కదా, మన నాగబాబు జరిగింది కావచ్చు, పవన్ కళ్యాణ్ని రెగ్యులర్గా కొంచెం ఆపోజిట్గా మాట్లాడడం కావచ్చు. చూద్దాం. మరి ప్రస్తుతానికి ఇదంతా ఒక టామ్ అండ్ జెర్రీలా నడుస్తూ ఉంది. ప్రస్తుతానికి అయితే చూద్దాం ఏం జరగబోద్దో ఫ్యూచర్లో.